కేజీబీ మోడల్ స్కూల్ హాస్టల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు ధర్నా నిర్వహించడం జరిగింది. ఒకసారి వాళ్ళ డిమాండ్స్ ఏందని అడిగి తెలుసుకున్నాము. అన్న చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ధర్నా ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు చూసినాము. ఇప్పటికీ ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ పర్మిట్ చేస్తే హామీ ఇచ్చిన ప్రభుత్వం గతంలో 28 రోజులు 27 రోజులు సమ్మె చేసిన చరిత్ర ఉంది కేజీబీ వర్కర్లకి, ఉద్యోగులకి. ఆ సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలలో కలిసి వచ్చి మా ధర్నాల దగ్గర వచ్చి మేము అధికారం రంగానే పర్మిట్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు దాటుతూ ఉన్న ఈ కేజీబీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ అయిన వర్కర్స్ అందరూ పర్మిట్ చేయలేదు. రెండోది కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు 2016లో చెప్పినా, 2018లో చెప్పినా 3 నెలలు పనిచేస్తే గవర్నమెంట్ పర్మిట్ చేయాలి. పర్మిట్ చేయకపోగా కనీస వేతనం అమలు చేయకపోగా 9,750 రూపాయలు వర్కర్కి ఇస్తున్నారు. అట్లాగే అవుట్సోర్సింగ్ పనిచేసే వాళ్ళకి క్రాఫ్ట్ వాళ్ళకి 6,500 ఇస్తున్నారు. ఏఎన్ఎం అకౌంట్లో 16,000 ఇస్తున్నారు. చాలా దారుణంగా విషయాన్ని మేము గుర్తు చేస్తాం. అందుకే ఈరోజు పర్మనెంట్ లేదు, ఉద్యోగ బాధ్యత లేదు, కనీస వేతనాలు లేవు. ఇవన్నీ డిమాండ్స్ సంబంధించిన చనిపోయినా కూడా ఈరోజు చచ్చిపోతున్న వాళ్ళకి వర్కర్లకు కూడా ఒక గ్రాడ్యుయేట్ ₹1 లేదు. ఈరోజు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చిన 61 సంవత్సరాల ఏజ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1 లేదు. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని గత సంవత్సరం ఒక రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిమందిని రిటైర్మెంట్ చేశారు, ₹1 కూడా పంపించారు. అంటే ఇట్లాంటి గవర్నమెంట్ ఎక్కడ ఉంటుందా? మొత్తం గవర్నమెంట్ దాంట్లో కేజీబీలో పనిచేస్తున్న మహిళలు, టీచింగ్ స్టాఫ్ అయినా, నాన్ టీచింగ్ అయినా, వర్కర్లైనా, విద్యార్థులైనా మొత్తం మహిళలు. ఒకే ఒక రాష్ట్రంలో ఒక మహిళలతో నడుస్తున్నది కేజీబీలు. అట్లాంటి కేజీబీలో మహిళలు పనిచేస్తున్న వీళ్ళకి భద్రత లేదు, ఉద్యోగ గ్యారంటీ లేదు, జీతాల పెంపు లేదు. వీళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. తీవ్రమైన పని ఒత్తిడి ఉంది, పని భారం పెరిగింది. వర్కర్లు అయితే 12 నుంచి 14 గంటలు పనిచేస్తారు. ఎప్పటి నుంచి పని భారం మీకు పెంచారు? అసలు 2006 నుంచి పని భారం ఉంది. ఈ మధ్యకాలంలో కాలేజీలు, హై స్కూల్స్ అన్ని కాలేజీలు పెంచారు. వర్కర్ల సంఖ్య లేదు, పెంచలే. ఉద్యోగుల సంఖ్య పెంచట్లేదు. కనుక టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్లు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలా, జీతాలు పెంచాలి, పని భారం తగ్గించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ల మీద ఈరోజు ఎస్పీడీ కార్యాలయం ముట్టడానికి బయలుదేరడం జరిగింది. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇక్కడ వస్తున్న ప్రశాంతంగా ధర్నా చేసుకుని వినతిపత్రం ఇద్దామంటే కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాలు అరెస్టులు చేశారు. ఖమ్మంలో అరెస్ట్ చేశారు, నిర్మల్ చేశారు, ఆదిలాబాద్ చేశారు, నాగర్కర్నూలు చేశారు, వనపర్తి చేశారు, మామనాడు చేశారు. ఉదయం 4 గంటల నుంచి అరెస్టులు చేసి కార్మికుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన పరిస్థితి ఉంది. కనుక ఈ పరిస్థితి విననాడాలి, గవర్నమెంట్ వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పేసి మా కేజీబీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్, ప్రగతిశీల కేజీబీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది. లేని ఏళ్ళలో భవిష్యత్తులో మరింత పోరాటం సిద్ధమవుతుంది, సమ్మె కూడా సిద్ధమవుతుంది తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటివరకు మీరు ఈ 2016 నుంచి అంటున్నారు కదా ఈ పని భారం ఒత్తిడి, ఇప్పటివరకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చారు? ఇప్పుడు ఎన్నిసార్లు ధర్నా చేయడం? ఇప్పటికీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు కూడా మా రాష్ట్ర నాయకుల అధ్యక్షురాల నాయకత్వంలో ఒక మెమోరాండం ఇచ్చాం. తర్వాత ఎస్పీడీ గారికి ఇచ్చాం, జనవరిలో కలిసాం. ఇప్పటికి స్పందన లేదు, మార్పు లేదు. అంటే ఏ పని భారం తగ్గలే, ఏ జీతాలు పెరగలే, ఉద్యోగ సంఖ్య పెంచలే. కనుక ఇవన్నీ గవర్నమెంట్ చూస్తుంటుంది కానీ ఏమి చేయట్లేదు. తక్షణమే పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి, పని భారం తగ్గించాలి, ఉద్యోగ సంఖ్య పెంచాలి. విద్యార్థుల తగ్గట్టు టీచింగ్ స్టాఫ్ కూడా తక్కువనే ఉన్నారు. ఆ టీచింగ్ స్టాఫ్ సంబంధించి వాళ్ళు తక్కువ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ తక్కువ ఉంది సంబంధించి. అసలు వర్కర్లకి మళ్ళీ పని భారం ఉందంటే నైట్ డ్యూటీలు వేశారు. చాలా దారుణం. నైట్ డ్యూటీలు రద్దు చేయాలి. అటెండర్లకి, స్కావెంజర్లకి సంబంధించిన వాచ్మెన్కి వేశారు. వీళ్ళు కూడా నైట్ డ్యూటీలు రద్దు చేయాలి. నాన్ టీచింగ్ వాళ్ళకే తక్కువ శాలరీ ఉన్నది, చాలా తక్కువ. 9,750 రూపాయలు వర్కర్లకి, స్కావెంజరు, అటెండరు, నైట్ వాచ్మెన్, డే వాచ్మెన్, వంట మనుషులకి, హెల్పరు, కుక్కర్ ఎవరికి అందరికీ తక్కువ. క్రాఫ్ట్ వాళ్ళకి ఇంకా తక్కువ. మోడల్ స్కూల్లో మరీ తక్కువ. మోడల్ స్కూల్లో పనిచేసే వర్కర్లకు 6,500 రూపాయలు. అంటే ఎంత దారుణం వివక్ష ఉన్నది. స్త్రీలు అంటే వివక్ష ఉంది అని కనిపిస్తుంది. స్త్రీల వివక్షను వెళ్ళనాడాలి. స్త్రీలుగా మొత్తం స్త్రీలే పనిచేస్తున్న నిర్వహిస్తున్న పాఠశాల ఏదైతే ఉందో అది కేజీబీలు. ఆ కేజీబీలు అందరూ ఉద్యోగులు, మహిళలందరికీ ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పి. అరుణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. సార్ మేము పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి డ్యూటీ చేస్తున్నాం సార్. ఇప్పుడు మా కాలేజీ అయింది, 400 మంది పిల్లలు చిల్లర ఉన్నారు. టీచర్లు, వర్కర్లు అందరు, నాన్ టీచింగ్ అందరు మొత్తం దగ్గర 500 మంది ఉన్నారు సార్. రోజు 60 కిలోలు, పూటకు 60 కిలోలు బియ్యం వండుతున్నాం సార్. మేము చాలా కష్టపడుతున్నాం. మాకు వంట చేస్తున్నాం, పని చేస్తున్నాం కానీ మాకు ఫలితం లేదు సార్. చాలా కష్టమవుతుంది. ఒక కుక్కర్ పెళ్ళినా మాకు కాలిపోయినా మాకు దిక్కు లేదు సార్. మొత్తం అనాథోళ్ళం మేము. స్కూల్లో ఉన్న వాళ్ళం. ఇప్పుడు 16-17 సంవత్సరాల నుంచి కుక్కుగా చేస్తున్నాం సార్. మేము 2500 నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి మాకు ఇప్పుడు జీతాలు 900,
760 రూపాయలు వస్తున్నాయి సార్ మాకు. కానీ పెంచుతాం అంటూ పెంచలేదు సార్. మా ఇంట్లో పిల్లలకైనా సరే చదివించడానికి గుడ్డు బజ్జీ చేపిస్తున్నారు, మాకు ఆలుగడ్డ బజ్జీలు అన్ని ప్రతి ఒక్క పకోడీ అన్ని చేపిస్తున్నారు. ఎవరు ఏ సార్ వచ్చినా ఏందమ్మా ఏంది చేసినావా ఏ గీ అని మాట్లాడతారు, మాకు రెస్పాన్స్ లేదు సార్. ఆడ మీ వర్కర్స్ వండే వాళ్ళు కాకుండా వర్కర్స్ ఎక్స్ట్రా ఉండాలి కదా, వర్కర్ ఎక్స్ట్రా ఉండాలి. మాకు జీతం లేదు సార్, మాకు చాలా అన్యాయం. బయట కూలీ చేసే వాళ్ళకు చాలా పెంచిండు. అంటే వర్క్ పని మీరే చేయాలి, వంట మీరే మేమే చేయాలి, కూరగాయలు మేమే చేసుకోవాలి, బియ్యం బాగా చేసుకోవాలి, ఊడవాలి తూడవాలి, అన్ని పనులు మేమే. చాలా కష్టమవుతుంది సార్. మా ఇంట్లో మా పిల్లలకు పెళ్లి చేద్దామంటే ఈ డబ్బులకు ఎటు సాలని డబ్బులు సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి వల్ల ఏడ్చినాం, 4 రోజులు చేసినాము, ఆయన మాకు ఎవరు చూడలే. వచ్చే జీతం మీకు టైంకి వస్తుందా ఇప్పుడైనా సార్? ఇప్పుడు వచ్చే జీతం టైంకి వస్తుంది సార్, వస్తుంది. ఆ జీతం ఏటికి సరిపోతుంది సార్. ఒక చీర తీసుకుందామంటే మా పిల్లలు బాధ పెడితే, మన్మరాయిలైనా ఎవరైనా ఇబ్బంది పెడితే హాస్పిటల్ పోదామంటే ఏళ్ళు ఉన్నాయి సార్. మాకు ఎటు సరిపోతాయి సార్ ఆ జీతం. మీరు ఎన్ని కిలోమీటర్లు వస్తారు స్కూల్ దగ్గర? 20 కిలోమీటర్ 25 కిలోమీటర్ నుంచి బస్సులు, ఒక బస్సు ఆపరు. 6 గంటలకే ఆడ ఉండాలి స్కూల్. రాగిమాండి చేయాలి పిల్లలు, ప్రతి ఒక్కటి చేసి పెడుతున్నాం సార్. మేము అంతా కష్టపడుతున్నాం కానీ మాకు ఫలితం లేదు సార్. సాయంత్రం ఏ టైం అయితే మీరు పోయేసరికి సార్ 6:30 అవుతుంది. అక్కడ 7 గంటలకే రాగిమాండి చేసిపోయాలి వాళ్ళకు. మళ్ళీ తర్వాత 8 గంటలకే టిఫిన్ వాళ్ళకు పెట్టకుంటే టీచర్ వచ్చి ఏం చేసినవే అని అంటారు. అందరికి ఒక్క రకంగా మాట్లాడారు సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పని మానేసుకుంటే మాకు వెనక చేస్తలేరు సార్, మాకు భర్తలు లేరు. ఆడ వచ్చినప్పుడే హై స్కూల్లో జాయిన్ అయినప్పుడే మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. మళ్ళీ ఇంకో ఆమె భర్త అట్నే అయిపోయిండు. చాలామంది అలాగా అనాథనమైన వాళ్ళ 5 అనాథంలో ఉన్నాం సార్. వాళ్ళని నేను వాళ్ళ కుక్కు చాలా కష్టంలో ఉన్నా. చిన్నగా అలవాటు చేసుకుంటున్నాం. చాలా బాధపడుతున్నాం సార్. మేము ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాం కానీ మాకు ఏం ఫలితం లేదు. అప్పు తీసుకొని మా పిల్లల పెళ్లి చేస్తే అప్పు తీర్చడం లేదు సార్. ఎక్కడైనా ఏమైనా చేసుకోవాలని అనిపిస్తుంది కానీ ఎందుకు పిల్లలు ఎవరు బాధ ఎవరని అనిపిస్తాం. మేము అదే పని మాకు కావాలని మేము ఏదో అవుతుందేమో ఆశతోటి చేస్తున్నాం సార్. కాదని అనేస్తే మేము సప్పుడు అంటే మా దారి మేము ఏడైనా బాయిలైనా దుంగతం లేకపోతే ఊరైనా పెట్టుకుంటాం. అంతే ఇక అంత బాధ అనిపిస్తుంది సార్. మరి ఏంది సార్ ఇది బాధ? కుక్కర్ పేలినా మాకు ఒక నష్టం పైసలు కడతలు లేరు, హాస్పిటల్ ఖర్చులు పెడతలు లేరు. మాకు ఏ ఆదాయం లేదు సార్. మాకు నిజంగా చెప్తున్నా సార్, ఏ ఆదాయం లేదు. మాకు చాలా కష్టం ఉంది, మరీ ఘోరంగా ఉంది సార్ మా పరిస్థితి చెప్పుకోవాలంటే. ఇప్పుడంటే గవర్నమెంట్ బస్సులు ఫ్రీ బస్సులు ఇస్తున్నారని మాకు పోతున్నాం మేము. అదే మాకు సీట్లు లేవు, ఏం లేవు. పనికి వచ్చిన ఆడోళ్ళు అదే వెళ్తున్నారు, పనికి లేని వాళ్ళు అదే సీట్లు లేవు. చాలా ఇబ్బంది. బస్సులు మాకు ఆపుతలేరు. హాస్టల్ రోడ్కే ఉంటుంది, మాకు బస్సులు ఆపుతలేరు. స్టేజీ లేదు, ఏం లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక పిల్లకు పైసలు పెంచారు కానీ మాకు పెంచవద్దా సార్? మాకు వాళ్ళకి పెంచారు, మాకు పెంచవద్దా సార్? వాళ్ళకి తిండి ఖర్చులకు ఇది అది పెట్టమని అని అన్నారు. మరి మా కష్టాలు ఎందుకు పెంచారు సార్? మాకు కొంచెమైనా పెట్టుకోవాలి కదా సీఎం సార్. మేము 5 మంది సార్. 5 మంది. ఇక కడతలు ఊగుతలు వాళ్ళు ఒక 4-5 ఉన్నారు సార్. మొత్తం 10 మంది ఉన్నాం సార్. అటెండర్ అందరికి జీతాలు అంతే, కుక్కుకి అంతే, హెల్పర్కి అంతే, 7 గంటలకు వచ్చినా అంతే, 8 గంటలకు వచ్చినా అంతే, అందరికి అంతే. పొద్దున్నే పోయి చేసినా అంతే. మాకు 4 గంటలకు అండాలి పెట్టాలి. రాత్రి 8 గంటల దాకా మా పిల్లలు నిలిచిపెట్టచ్చి మేము ఎట్టి చాకరీ చేసినట్టు చేస్తున్నాం సార్. మాకేం లేదు. జీతం సాలరీ తక్కువ. మాకు ఆటోలకు రూమ్ కిరాయిలకే సరిపోతలేదు ఇచ్చే జీతం. పొద్దున 4 గంటలకు వచ్చి బొండ వేయాలి, పిల్లలకు పెట్టాలి, వంట చేయాలి, పెట్టాలి, అన్నీ చేయాలి. వంటలకు మాత్రం జీతాలు లేవు వర్కర్లకు. చాలా సార్. మాది జైచాల్ జిల్లా, జైచాల్. మా దగ్గర 300 మంది ఉంటారు పిల్లలు. 300 మంది ఉంటారు. వంటకాడ 5 ఉంటారు. ఒకరికి జ్వరం వస్తుంది, వాళ్ళు పోతారు. వాళ్ళకి పిల్లలు పాన మంచి లేకపోతారు. ఉండేటోళ్ళ 3-4 ఉంటాం. ఎగ్గు బజ్జీ, మన పకోడీ, తీరు రకాలు పెట్టిర్రు వంటలు. నేను 15 సంవత్సరాలు చెయ్యబట్టి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా గిదే పనులు కానీ జీతాలు మాత్రం పెరిగేది లేదు. ఇన్నేళ్ళు సొంత చేసిన వాళ్ళు మాకు లివ్వులు అన్నయ్య లేవు, లివ్వులు లేవు, ఏవి లేవు. ఏ పండుగ వచ్చినా కూడా మాకు లివ్వులు ఇవ్వరు. పిల్లలే నెల రోజు కట్టేలే సార్ మాకు జీతాలు. నెల రోజు మొన్న కలెక్టర్ ఆఫీస్ కాడ నెల రోజు చేసినాం ధర్నా, అయినా మాకు కట్టేలే జీతాలు.
అవి ఇవ్వలే మాకు, మా బాధ మేమే పడుతున్నాం. కానీ చాలా ఘోరంగా సార్, సీఎం సార్కి కొంచెమైనా కొద్దిగా మా మీద ప్రేమ కలిగితే వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెలాగా అనుకొని మా మీద దయ చూడాలి ఆయన, మా దిక్కు కళ్ళు ఇప్పాలి ఆయన. కాలు మొక్తామని చెప్పినాం ఆ రోజు. మరీ చాలా బాధపడ్డాం. మాకు 5 దాంట్లో మాకు 500 మంది పిల్లలకు వండి పెట్టినా కానీ ఒక ఆమెకు జ్వరం వచ్చినా, ఒక ఆమె కడుపు నొప్పి లేచినా ఉన్న కాడు మిగతా 2 సరిపెట్టుకొని మళ్ళీ వాళ్ళకే వండి పెట్టాలి. మేము కష్టం వచ్చినా మేమే చేయాలి, నష్టం వచ్చినా మేమే. పండుగ లేవు, పప్పు లేవు, హాలిడే లేవు, ఏం లేవు మాకు. అంత టీచర్లగానే హాలిడే ఉంటుంది. ఏదైనా గాంధీ అంబేద్కర్ ఇది అది అనుకుంటే వాళ్ళకి హాలిడే. ఒక టీచర్ వచ్చినా కానీ, టీచర్ రాకున్నా కానీ నా టీచింగ్ వాళ్ళందరూ పిల్లలకు చూసుకుంటాం మేము. అలాంటి పని చేస్తున్నాం సార్ మేము. నా టీచింగ్ వాళ్ళందరం చూసుకుంటాం పిల్లలకు. వాళ్ళు రాకున్నా కానీ వాళ్ళు 12 గంటలకు 13 గంటలకు అలాగంటారు వాళ్ళు. వస్తాంలే సాలమ్మా మేము ఈ టైంకి వస్తున్నాం, ఫలాంటి టైంకి వస్తున్నాం వాళ్ళు చెప్తారు. అయినా మేము పిల్లలకు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది సార్. వాచ్మెన్ రాకుండా మేము చూసుకుంటాం. వంట చేయాలి, వంటోళ్ళే చూసుకోవాలి, పిల్లలకు వడ్డీయాలి, అన్ని పనులు చేసుకుంటున్నాం సార్. కానీ మా మీద ఇంత విశ్వాసం లేదు సార్ వాళ్ళకు. ఇంకా మాటలు మాకు మాటలు టీచర్లైనా సరే ఎవరైనా ప్రభుత్వాలు ఎవరైనా వచ్చిన లీడర్ ఎవరైనా వచ్చిన ఏం చేయాలి వాళ్ళకి చూసి మేము వనకాలే సార్. మాకు ఏం లేదు సార్, ఆడ దిక్కు ఏం లేదు, మాకు ఆధారం ఏం లేదు. మాకిట్లా ఏమైనా ఉంటే మేము గిట్లా గట్టిగా మాట్లాడే అధికారం ఉంటుంది ఎవరితోటైనా. మాకు ఏం ఆధారం లేదు సార్, నిజంగా చెప్తున్నా సార్. మాకు ఆధారం లేక మేము చస్తున్నాం బతుకుతున్నాం అన్నట్టుగా ఉంది మా భక్తి. అలాంటి బతుకులు ఉన్నాయి. సావాలే లేకుంటే బతకాలి, రోజు అదే టార్చర్ మాకు. కానీ మాకు జీతాలు పెంచాలి, మాకు ఏదో ఒకటి ఉండాలి, మాకు మా చేతిలో ఆదాయం ఏదో ఒకటి ఉండాలి సార్ కోరుకుంటున్నాం. దయచేసి ఏదైనా చేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది, మీకు కాలు మొక్తాం. మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మా బిడ్డలో పెళ్లి చేయాలంటే మా దగ్గర అప్పులు లక్షలు అడుగుతారు సార్. మాకు వెనక ముందు ఎవరు లేరు సార్ మాకు తెచ్చి పెట్టడానికి. ఆ స్కూల్నే చదువుకొని మా పిల్లలు ఆన్లైనే చదివించినాం, కానీ కట్నం ఇస్తలేరు సార్. ఇప్పుడు అయిపోయింది సార్. ఇంటర్ చదువుకున్నారు పిల్లలు, వాళ్ళకు చదివించి పెళ్లి చేద్దామంటే ₹1 లేదు సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము దయచేసి మాకు జీతాలు పెంచాలి సార్కి. ఓకే సార్. వనపర్తి జిల్లా. నేను డే వాచ్మెన్. నాన్ టీచింగ్. చెప్పండి, మీకు ఏంటి సమస్యలు ఏంటి, ఏం ఏర్పడదు? అంటే మాకు పని ఎక్కువైంది, జీతం తక్కువైంది. మాకు వర్కర్స్ కూడా వంటలలో తక్కువ ఉన్నారు, 3 ఉన్నారు. 150 వంటలలో ఉంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది. 360 మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు మాకు. 3 మంచులమే వనపర్తి జిల్లా. సార్ మేడం ఏంది ఇంత ఇబ్బంది అవుతుంది, మేము పని చేయలేకపోతున్నాం. అట్లా గిన్నెలు 25 కిలోలు 30 కిలోల గిన్నెలు వండుకుంటా కూడా జారు కూడా కింద పడ్డాం. కాళ్ళు ప్యాచర్లు, చేతులు ప్యాచర్లు అన్నట్టయినాయి. ఒక్క పిల్లని మళ్ళీ హెల్ప్ తీసుకొనియారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఎవరిని పంపిస్తున్నారు. 360 మందికి ఎట్లా చేస్తాం సార్ మేము వంట? ఎంతమంది ఉండాలి? 5 మంది 6 మంది ఉండాలి. ఇప్పటికీ కాలేజ్ ఉన్నందుకు 6 మంది ఉండాలి. 6 మంది చేసే పనిని 3తో చేపిస్తున్నారు. చాలా ప్రతి స్కూల్లో అదే పరిస్థితి. ప్రతి జిల్లాలో వేరే జిల్లాలో ఉన్నారంట, మా వనపర్తి జిల్లాలో లేరు. పని ఉన్నారంట రేవెల్లి వనపర్తి జిల్లాలో లేరు. 3 ఉన్నాం. మేడం మాకు చాద అవుతలేదు, మేము చేయలేకపోతున్నాం అంటే మీ ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే బంద్ చేసుకోండి అంటుండు. ఇన్ని దినాల నుంచి 9 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్ మేము. అన్ని దినాల నుంచి చేసి చాకరీ చేసి ఇప్పుడు బంద్ చేసుకోండి అంటే మేము ఏం కావాలి సార్? పొద్దుగాల 5 గంటలకు వెళ్ళాలి, నైట్ 8:30 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. నడిచిపోవాలి, నడిచి రావాలి. 3 కిలోమీటర్లు నడుచుకోవాలి, నడిచి రావాలి, నడిచిపోవాలి. మాకు బస్సులు లేవు, ఏం లేవు. మేము వచ్చే టైంకి ఏ బస్సులు ఉన్నావు సార్ మా ఊరికి? ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేతనం పెంచుతాం? 7 పెంచి సార్. మేము 9 ఏళ్ళ పని చేయబట్టి మాకు 9 ఏళ్ళలో ఒకసారి పెంచిన. ఇంతకు ముందుకు 7,500 ఉండే, 9,750 రూపాయలు పెంచిన. ఇప్పటి వరకు ₹1 కూడా పెంచలేదు సార్ అసలుకి. కేసీఆర్ ఉన్నన్ని దినాలు కూడా లేదు. ఇంకా ఆమె మాట్లాడింది సారు. మాకు కావాలి అంటే పిల్లలు ఏమన్నా ఒక పాప ఏమన్నా పైసలు పెంచిండ్రు, మేము కానరాలే. ఒక పాప ఏమన్నా ఇన్ని పైసలు అయితే పెంచడానికి గవర్నమెంట్కి వస్తుంది, కానీ మేము కానరాలే. వాళ్ళకు వంట చేసిన కానరాలే. 3 పూటలు వండుతున్నాం. ఒక్కసారికి 300 మందికి టీచర్లు, వర్కర్స్ అంతా కలిసి 350 మంది అవుతారు. వాళ్ళకి అందులో వండుతున్నాం. 3 పూటలు 1000 మంది కొడుతున్నాం. మేము కానరాలే సార్కు. ఆ పాప మాది ఆత్మకు అదే మంచిగా పెట్టారే, మంచిగా చేయాలని అన్ని ఫుడ్ సౌకర్యం చేస్తున్నారు. ఆ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది కూడా కొంచెం గవర్నమెంట్ ఆలోచించాలి కదా సార్. మా వాళ్ళు ఎట్లా వేయాలి?
4 గంటలకు నడుచుకుని 4 గంటలకు నడుచుకుంటూ పోవాలి. మొక్క మీద పడ్డాయి ఇవాళ నూనె పడ్డాయి మొక్కలు అవ్వాలి వాళ్ళని ఎవరు చెప్పుకోవాలి మా బాధలు. పిల్లలకి అయితే మంచిగా పైసలు అయితే మంచిగా పెట్టండి ఫుడ్ మంచిగా పెట్టండి అని చెప్తారు. మేము కష్టం చేస్తలే కష్టం చేయలే మేమేమన్నా కష్టం చేస్తే మాకు ఎందుకు లేదు.